వ్యసనాలకు అలవాటైపోయాం. ఇంకా నా జీవితంలో అలాంటి ఒక నిరాశ నిస్పృహ కలిగిన ఆలోచనలకి చెరపట్టబడి ఉన్నాం మేము. ఇంకా మన జీవితంలో మెడకట్లులాగా ఆ కోపాన్ని ద్వేషాన్ని పట్టుకొని మనం భావోద్వేగాలకి లోనైపోయి మన ఆవభావాలు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం మేము. ఆలోచించండి. సంవత్సరం మారింది, క్యాలెండర్ మారిపోయింది, జీవితాలు మారాయి. ఇది ప్రతి సేవకుడు చెప్పే మాట. కానీ ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు మారితే జీవితాలు మారవు. దేవుడు ఒక తారీఖు తీసుకొస్తాడు, నీ జీవితాన్ని మార్చి తారీఖు తీసుకొస్తాడు. ఆ తారీఖు, ఆ రోజు నీ జీవితాల్లో రావాలి అని అనగా పాపం అనే ధూళిని దులుపుకోవాలి, నిరాశ నిస్పృహ అనే ధూళిని నువ్వు దులుపుకోవాలి. నీ జీవితాల్లో చిన్న చిన్నాటికి నువ్వు బాధపడిపోయి, చిన్న చిన్నాటికి భయపడిపోయి, చిన్న చిన్నాటికి నువ్వు కంగారు పడిపోయి దేవుడు లేనట్టు మన జీవితాల్లో మనం జీవిస్తుంటే అలాంటి వాటి నుంచి, చెరపట్టబడ్డ వాటి నుంచి, మెడకట్లుగా కట్టుకున్న వాటి నుంచి మనము బయటకి రావాలి. అలా వస్తే